బోనస్ వచ్చిందా వారికి? బోనస్ లేదు, మన బొంద లేదు, యాది లేదు, మన ఇంట్లో మనం వేస్తా అని చెప్పి ఏం లేదు, బోనస్ లేదు, యాది లేదు. రైతులమంతా అఘోరమైన పరిస్థితులు ఉండవు మేము. రుణమాఫీ రాలేదు, బోనస్ రాలేదు, రైతు బంధు రాలేదు, యాది రాలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లాంటి చేతులు ఎలా 7 కోటాలు ఒకటే గుద్దిపోతున్నట్లు ఉన్నది. మా కొడంగల్ కాన్స్టిట్యూన్సీ కానీ కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో ఇంత ఆపత్తి పడుతున్నారు రైతులు అంటే తెలంగాణ మొత్తం ఎంత ఆపత్తి పడుతున్నారో ఇక అర్థం చేసుకోవాలి. దీని మీద రైతు గోస ప్రభుత్వం ఇది. మోసపోయినాం, గోసపడుతున్నాం. పింఛన్లు పెరగలేవు, గ్యాసు రాలేదు, మహిళలకు 2,500 లేదు, వృద్ధులకు 4,000 పింఛన్ లేదు. ఎలాంటిది ఒక్క పథకం అనేది అమల్లో లేదు, ఏం లేదు. గారడి మాటలు చెప్పాడు, గద్దెనెక్కిడు. ఇప్పుడు మమ్మల్ని అంతా మోసం చేసిండు. మోసపోయినారు, గోసపడుతున్నారు కదా. ఇప్పుడు పల్లెటూరులకు బాగా అనుభవం అయింది. కర్రలు కాల్చి వాత పెట్టిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఊర్లలో ఎట్లున్నది రియాక్షనా? ఇప్పుడు ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు వస్తే చెప్తారు ఆయనది రియాక్షన్, ఆయనది యాక్షన్ సంగతి, రియాక్షన్ సంగతి. కొడంగల్ ఎమ్మెల్యే మా రేవంత్ రెడ్డి. పెత్తనం తిరుపతి రెడ్డి, ఆయన వార్డు నెంబర్ గిట్ట అడగాని పెత్తనం ఆయనది. ముందల ఎస్కార్డులు, వెనక 4 కార్లు, ముందల 4 కార్లు, పోలీస్ జీబులు, ఆయన హంగామా కాదు, ఆయన లెక్క కాదు.